హాయ్ గైస్, స్త్రీ 2 మా సైడ్ అసలు తెలుగు మూవీస్ అన్నీ రావడమే గగనం అయిపోయింది. ఇక హిందీ మూవీస్ అంటే అస్సలు రావు. నేను వేరే వర్క్ మీద కడపకు వెళ్ళినప్పుడు అక్కడ ముక్తా A2 సినిమాస్ లో స్త్రీ 2 ఇంకా ఆడుతుందని తెలిసి నిన్న ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయా గైస్. ఆల్రెడీ స్త్రీ 2 మీద చాలా రివ్యూ వీడియోస్ వచ్చేసాయి. నేను రివ్యూతో పాటు 400 crores ప్లస్ ఇండియన్ నెట్ కలెక్షన్ చేయడానికి రీజన్ ఏమై ఉంటది అని నాకు అనిపించింది చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను ఏ రివ్యూ అయినా మూవీ చూడకుండా ఇవ్వను. మూవీ చూసాకే రివ్యూ ఇస్తాను. అండ్ మూవీ నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలు. స్త్రీ 2 అందరికి తెలిసిందే, ఇది హారర్ కామెడీ జానర్. ఈ స్త్రీ 2 చూడాలంటే డెఫినెట్ గా పార్ట్ 1 చూడాల్సిందే. దాంతో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన బేడియా కూడా చూస్తే కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. పార్ట్ 1 ఎండింగ్ లో స్త్రీ బస్ ఎక్కి వెళ్ళిపోయాక అక్కడ నుంచి మాయమైపోతుంది కదా, ఎగ్జాక్ట్ గా మూవీ అక్కడే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1 లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేస్తారు, ఇందులో అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారు. అంటే కిడ్నాప్ అంటే అదే, ఆ దయ్యం వేరే లోకానికి తీసుకెళ్ళిపోతుంది, అక్కడ నుంచి వాళ్ళ పవర్ని తనలోకి తీసుకుంటుంది, అలా అన్నమాట. ఇందులో స్త్రీ దయ్యమే, బట్ అది కాకుండా సర్కట అని ఇంకో కొత్త దయ్యం ఉంటుంది. అది స్త్రీ కంటే చాలా పవర్ఫుల్ దయ్యం. ఆ దయ్యం ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ వేరే లోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దయ్యాన్ని ఎదిరించడానికి మన హీరోస్ స్త్రీని తిరిగి పిలుస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ. సో ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఫుల్ ఫన్ వేలో చాలా బాగా తీశారు. స్పెషల్ ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes కామెడీ బ్లాక్ అయితే సూపర్, అసలు హిలేరియస్ గా ఉంటది. దయ్యం రావడం భయపెట్టడం అలాంటిదే, బట్ మన మెయిన్ 3 క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్, దయ్యం వచ్చినప్పుడు వాళ్ళు భయపడి టెన్షన్ లో చేసే పనులు, ఇలాంటివి చాలా కామెడీ జనరేట్ చేస్తాయి. చాలా బ్లాక్స్ ఉన్నాయి, కామెడీ బ్లాక్స్ అయితే అద్దరిపోయాయి. మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవ్వడానికి అస్సలు టైం తీసుకోదు గైస్. స్టార్ట్ అయిన 10 minutes లోనే మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అయిపోతుంది. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే పార్ట్ 1 రేంజ్ లో స్టోరీ ఉందా అని అడిగితే లేదనే చెప్తాను. ఎందుకంటే పార్ట్ 1 ఈ యూనివర్స్ కి ఫస్ట్ మూవీ. ఎప్పటికీ ఫస్ట్ ఈస్ బెస్ట్. పార్ట్ 1 థియేటర్లో చూడలేదు, పార్ట్ 2 థియేటర్లో చూడడానికి కుదిరింది. సో పార్ట్ 2 నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే యావరేజ్ గా ఉన్న మూవీస్ కూడా పర్ఫెక్ట్ థియేటర్లో పర్ఫెక్ట్ సౌండింగ్ తో చూస్తే యావరేజ్ గా ఉన్న మూవీస్ కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్ హిట్ మూవీ అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు హిందీ వస్తే థియేటర్లో చూడడానికి ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ VFX చాలా బాగున్నాయి గైస్. ఇలాంటి మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ గైస్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ శ్రద్ధా కపూర్ అయితే అలా స్క్రీన్ మీద ఉంటే చాలు, 2 కళ్ళు సరిపోలేదు, అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ మూవీలో. ఎండింగ్ లో వచ్చే ఖూబ్సూరత్ సాంగ్, తమన్నా సాంగ్, ఏ నహీ సాంగ్ పిక్చరైజేషన్ స్క్రీన్ మీద చాలా బాగున్నాయి గైస్. మనకు తెలిసిందేగా బాలీవుడ్ వాళ్ళు సాంగ్స్ ని స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా చూపిస్తారు. ఇందులో కూడా సాంగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మెయిన్ గా బాలీవుడ్ మూవీస్ లో క్యామియోస్ కామన్, అండ్ ఈ మూవీలో కూడా చాలా క్యామియోస్ ఉన్నాయి. కొన్ని రివీల్ చేస్తే బాగుండదు, సో నేను రివీల్ చేయట్లేదు. ఇప్పుడు అసలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది అనేది మాట్లాడుకుందాం. ఈ మూవీ August 15th రిలీజ్ అయింది. ఈ మూవీ మేకర్స్ 14th ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్ చేశారు. పెయిడ్ ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి ముందు చాలా మూవీస్ వచ్చాయి గైస్, బట్ బాలీవుడ్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ లాస్ట్ 6 months నుంచి పడలేదు. అన్ని జస్ట్ యావరేజ్ గా ఆడుతున్నాయి, బట్ సాలిడ్ హిట్ పడిందంటే అది స్త్రీ 2తోనే. సినిమా రిలీజ్ అయిన 11th డే కూడా 42 crores ఇండియన్ నెట్ కలెక్ట్ చేసిందంటే అస్సలు మామూలు విషయం కాదు గైస్. షారుఖ్ ఖాన్ మూవీస్ కి కూడా ఇది సాధ్యం కాలేదు. ఆడియన్స్ అందరి ఆకలి తీర్చిన మూవీ. ఇలాంటి జానర్ మూవీస్ రావడమే తక్కువ, ఒకవేళ వచ్చినా కూడా అంత బాగుండవు. ఈ మూవీ వాళ్ళు అన్ని పక్కడబందిగా ప్లాన్ చేశారు, లైక్ క్యామియోస్, కామెడీ, డిఫరెంట్ జానర్, ఒక రకంగా హర్రర్ జానర్ లో కమర్షియల్ సినిమా తీశారు గైస్. ఓవరాల్ గా మీకు హిందీ వస్తే డెఫినెట్ గా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. OTTలో వచ్చిన తెలుగు వర్షన్ వస్తుందా రాదా అనేది డౌటే, ఎందుకంటే పార్ట్ 1 ఇంకా తెలుగు డబ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో చేస్తారేమో, చూడాలి. ఒక 3 to 4 అడల్ట్ కామెడీ డైలాగ్స్ ఉన్నాయి గైస్, ప్లస్ తమన్నా సాంగ్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది అంతే. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. థియేటర్ వాచ్ ఈస్ ఎ మస్ట్ అని నా ఒపీనియన్. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.